historical background. So Indian polity. So in 1765, company అనే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేది ఎక్స్క్లూజివ్ రైట్స్ ఆఫ్ ట్రేడింగ్ ఇన్ ఇండియా చార్టర్ గ్రాంటెడ్ బై క్వీన్ ఎలిజబెత్. క్వీన్ ఎలిజబెత్ దగ్గర నుంచి ఒక చార్టర్ తీసుకొని వచ్చేసి ఇండియాలో ఒక ట్రేడింగ్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసింది. ఆ ట్రేడింగ్ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఉన్న కింగ్స్ దగ్గర నుంచి దివానీ రైట్స్ తీసుకొని రైట్స్ ఓవర్ రెవెన్యూ అండ్ సివిల్ జస్టిస్ అనేది some part of the India, so like Bengal, Bihar and Orissa, ఈ త్రీ ఏరియాస్లోని వాళ్ళు రూలింగ్ చేయడం, వాళ్ళు ట్రేడింగ్ చేయడం స్టార్ట్ చేశారు. దెన్ వాళ్ళు టెరిటోరియల్ పవర్గా ట్రేడింగ్ పార్ట్నర్ కంపెనీగా వచ్చేసి లోకల్ పవర్ ఇంక్రీజ్ చేసుకొని వాళ్ళు డామినెన్స్ అనేది కంటిన్యూ చేశారు అంటిల్ 1858. సో 1858లోని సిపాయి ముట్ని అనేది ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల బ్రిటిష్ క్రౌన్ అనేవాళ్ళు డైరెక్ట్గా ఈ కంపెనీస్ నుంచి వాళ్ళ పవర్స్ని తీసుకొని డైరెక్ట్ కంపెనీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్రిటిష్ క్రౌనే ఇండియాని రూల్ చేసేవాళ్ళు. సో ఆఫ్టర్ 1858 సిపాయి ముట్ని తర్వాత అంటిల్ 1947 ఇండిపెండెన్స్ వచ్చే వరకు ఈ విధంగా కంటిన్యూ చేశారు. సో మనకి ఇండిపెండెన్స్తో పాటు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అనేది 1946లో ఫామ్ చేశారు. దాన్ని మనం ఇండిపెండెన్స్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ వచ్చింది కాబట్టి, సో కాన్స్టిట్యూషన్ కాబట్టి 26 జనవరిని మనం కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు బీయింగ్ అని, అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ వ్యవస్థగా మారిందని తెలుసుకున్నాం. సో అవర్ వేరియస్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ హ్యావ్ ది రూట్స్ ఇన్ ది బ్రిటిష్ రూల్. సో బ్రిటిష్ ఎక్కువ ఇయర్స్ అనేది బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు కాబట్టి మన రూల్స్ వచ్చేసి అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫీచర్స్ మ్యాక్సిమం వచ్చేసి బ్రిటిష్ రిలేటెడ్గా ఉంటాయి. సో టోటల్గా బ్రిటిష్ కాదు, జస్ట్ ఏంటంటే బ్రిటిష్ రూటెడ్ రూల్స్ మాత్రమే ఉంటాయి. సమ్ ఫంక్షన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి అని బ్రిటిష్లోని అంటే బ్రిటిష్లో ఎలా ఉందో ఇండియాలో కూడా అలానే కంటిన్యూ చేశారు. సో దీంట్లో మనకి మేజర్గా 2 ఈవెంట్స్ జరిగాయి. దాంట్లో కంపెనీ రూల్ అండ్ క్రౌన్ రూల్. సో సిపాయి ముట్ని వచ్చిన తర్వాత క్రౌన్ రూల్ అనేది డైరెక్ట్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ ది బ్రిటిష్ ఓన్లీ. బిఫోర్ వచ్చేసి కంపెనీ రూల్ అనేది రెగ్యులేటెడ్ బై నార్మల్గా ఇక్కడ లోకల్ గవర్నర్స్. సో వాళ్ళు కూడా గవర్నమెంట్ అపాయింటెడ్ బై బ్రిటిష్ గవర్నమెంట్ అపాయింటెడ్ గవర్నర్స్. సో కంపెనీ రూల్ 1773 నుంచి 1858 వరకు ఉంది. సో మేజర్ ఇన్సిడెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆ కంపెనీ ఇండియాకి ఎంటర్ అయిన తర్వాత దాని బ్రిటిష్ రిలేటెడ్ కంపెనీ చార్టర్స్ని దివానీ రైట్స్ అన్ని తీసుకొని లోకల్ పవర్ని ఇంక్రీజ్ చేసేసి ఇక్కడ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ ఎస్టాబ్లిష్ చేయాలని చూసింది. దాన్ని కంట్రోల్ చేయడానికి రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 తీసుకొచ్చింది బ్రిటిష్ ఇండియా. సో బ్రిటిష్ గవర్నమెంట్ అక్కడ నుంచి డైరెక్ట్గా ఇక్కడ కంట్రోల్ చేయడం స్టార్ట్ చేసింది. సో అక్కడ కంట్రోల్ ఈ గవర్నర్స్ని ఒక చార్టర్స్ నుంచి ఒక రెగ్యులేటింగ్ యాక్ట్స్ నుంచి కంట్రోల్ చేయాలని ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ ఆఫ్ 1773 ఇంట్రడ్యూస్ చేసింది. దీంట్లో ఏంటంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఇక్కడ ఈస్ట్ ఇండియా కంపెనీ చేసే ప్రతి ట్రేడింగ్ అఫైర్స్ అన్నింటినీ కూడా వాళ్ళు రెగ్యులేట్ చేయడానికి స్టార్ట్ చేశారు. సో పొలిటికల్ తర్వాత ఇట్ రికగ్నైజ్డ్ ఫస్ట్ టైం పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫంక్షన్స్ ఆఫ్ కంపెనీ. సో ఇండియాలోని ట్రేడింగ్ పార్ట్నర్గా వచ్చిన కంపెనీ అంటే వ్యాపారం కోసం వచ్చిన కంపెనీ ఇండియాలో ట్రేడింగ్ స్టార్ట్ చేసి తర్వాత పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఎలా స్టార్ట్ అయింది అనే దాన్ని ఇక్కడ రెగ్యులేటింగ్ చేసింది. సో ఇట్ లైడ్ ద ఫౌండేషన్ ఆఫ్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్. గ్రాడ్యువల్గా అక్కడ బ్రిటిష్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేసి అడ్మినిస్ట్రేషన్ని ఎస్టాబ్లిష్ చేసింది. సో దీంట్లో ఫస్ట్ మనకి గవర్నర్ ఆఫ్ బెంగాల్ అంటే ఫస్ట్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రైట్స్ తీసుకుంది బెంగాల్, బీహార్, ఒరిస్సా. సో దీంట్లోని గవర్నర్ ఆఫ్ బెంగాల్ అనే అతను చేంజ్ చేసేసి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా క్రియేట్ చేసింది. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ వచ్చేసి వారన్ హాస్టింగ్స్. సో ఇతనికి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ కూడా క్రియేట్ చేసి 4 మెంబర్స్ని అసిస్ట్ అంటే అతనికి హెల్ప్ చేయడం కోసం, తనకి సజెషన్స్ చెప్పడం కోసం ఒక 4 మెంబర్స్ కౌన్సిల్ని క్రియేట్ చేసింది. సో అది ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ టు గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఇట్ మేడ్ ద గవర్నర్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీస్ సబార్డినేట్ టు ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ ఆఫ్ బెంగాల్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్కి క్రియేట్ చేసి
రిమైనింగ్ టూ ప్రొవిన్సెస్ ప్రెసిడెన్సీస్లో ఉన్న గవర్నర్స్ని ఇతనికి అసిస్ట్ సబార్డినేట్గా ఉండమని చెప్పేసి. సో 3 ప్రెసిడెన్సీస్ వర్ ఇండిపెండెంట్, వన్ ఆథర్. అంటే స్టార్టింగ్ ప్రతి ఒక్కటి కూడా ఇండిపెండెంట్గా ఉండేది. 3 ప్రెసిడెన్సీస్ కూడా బాంబే, మద్రాస్, బెంగాల్ గవర్నర్స్ అనేవాళ్ళు సపరేట్ ఉండేవాళ్ళు. సో నెక్స్ట్ సుప్రీంకోర్టు వచ్చేసి 1774లోనే ఎస్టాబ్లిష్ చేసింది. 1 చీఫ్ జస్టిస్ అండ్ 3 జడ్జెస్ని ఇక్కడ ఇన్వాల్వ్ చేశారు. చీఫ్ జస్టిస్ వచ్చేసి ఎలీజా ఇంపే అండ్ 3 జడ్జెస్ వచ్చేసి చాంబర్, లెమ్స్టర్, హైడీ అనే 3 మెంబర్స్ని ఇక్కడ అపాయింట్ చేశారు. నెక్స్ట్ ఇట్ ప్రొహిబిటెడ్ ది సర్వెంట్స్ ఆఫ్ కంపెనీ ఫ్రమ్ ఎంగేజింగ్ ఇన్ ఎనీ ప్రైవేట్ ట్రేడింగ్. అంటే ఇక్కడ ఎలాంటి బ్రైబ్స్ తీసుకోవడానికి నేటివ్స్ నుంచి ఈ యాక్ట్లోనే ప్రొహిబిషన్ చేశారు, అంటే తీసేశారు. అలాంటివి ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండకూడదని చెప్పారు. ఇట్ స్ట్రెంథెన్ ది కంట్రోల్ ఆఫ్ ది బ్రిటిష్ గవర్నర్ ఓవర్ ది కంపెనీ బై రిక్వైరింగ్ ది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ గవర్నింగ్ బాడీ అండ్ టు రిపోర్ట్ ఆన్ ఇట్స్ రెవెన్యూ, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్. సో ఇక్కడ ఒక కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనేది ఒక గవర్నింగ్ బాడీ, రియల్ ఎగ్జిక్యూటివ్ బాడీ క్రియేట్ చేసి దాని నుంచి వాళ్ళు రిపోర్ట్స్ అనేవి రెవెన్యూ రిలేటెడ్, సివిల్ అండ్ మిలిటరీ అఫైర్స్కి సంబంధించినవి వాట్ ఎవర్ ఇట్ మే బి ఇండియాలో జరిగే ప్రతి విషయాన్ని వాళ్ళు ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి తెలుసుకున్నారు. And also, Governor General was empowered to make rules and regulations and ordinances with the consent of Supreme Court. So, Supreme Court consent తీసుకొని, అంటే దాని యొక్క పర్మిషన్ తీసుకొని గవర్నర్ జనరల్ అనే అతను కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఆర్డినెన్సెస్ కూడా పాస్ చేసేవాడు. అది మనకి ఈ రెగ్యులేటింగ్ యాక్ట్ 1773లోనే యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781. సో అమెండింగ్ యాక్ట్ వచ్చేసి రెగ్యులేటింగ్ యాక్ట్ డిఫెక్ట్స్ అన్నింటిని రెక్టిఫై చేయడం కోసం అమెండింగ్ యాక్ట్ తీసుకొచ్చేసి దీన్నే అమెండింగ్ యాక్ట్ ఆఫ్ 1781 ఆల్సో కాల్డ్ యాజ్ యాక్ట్ ఆఫ్ సెటిల్మెంట్. ఫీచర్స్ సింపుల్ ఫీచర్స్ ఇచ్చాడు. దీంట్లో ఏంటంటే, సో మనకి గవర్నర్ జనరల్ కౌన్సిల్ జ్యూరిడిక్షన్ నుంచి ఎగ్జెప్ట్ చేశాడు అనమాట. సో గవర్నర్ జనరల్ కౌన్సిల్ క్రియేట్ చేసి 4 మెంబర్స్ని అసెస్ చేయమని చెప్పాడు. దాన్ని ఈ సుప్రీం కోర్ట్ పరిధిలోకి తీసుకురావద్దని ఇక్కడ గవర్నర్ జనరల్ అండ్ గవర్నర్ కౌన్సిల్ని సుప్రీం కోర్ట్ పరిధిలోకి రాకూడదని యాక్ట్ క్రియేట్ చేశారు. సో అండ్ ఆల్సో ఇట్ ఎగ్జెప్టెడ్ దేర్ సర్వెంట్స్ ఆఫ్ ద కంపెనీ ఫ్రమ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఫర్ దేర్ అఫీషియల్ అకౌంట్స్. సో అఫీషియల్గా అంటే కంపెనీ రిలేటెడ్గా వర్క్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి సర్వెంట్స్ కూడా దానికి ఈ సుప్రీం కోర్ట్ పరిధిలోకి రారు. ఇట్ ఎక్స్క్లూడెడ్ ది రెవెన్యూ మ్యాటర్స్ అండ్ మ్యాటర్స్ అరైజింగ్ ది కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ అండ్ జ్యూరిడిక్షన్ సుప్రీం కోర్ట్. So it excluded revenue matters and matters arising the collection of revenue from jurisdiction. అసలు రెవెన్యూ దాన్ని తీసేసింది, ఇన్వాల్వ్ చేయొద్దన్నది. ఇట్ ప్రొవైడెడ్ దట్ ది సుప్రీం కోర్ట్ వాస్ టు హ్యావ్ jurisdiction over all the inhabitants of the Kolkata. So it provided the Supreme Court was have jurisdiction over all inhabitants of the Kolkata. It also required the court to administer the personal law of the defendant, that is Hindus were to be tried according to the Hindu law and Muslims were to be tried according to the Mohammedan law. So ఇక్కడ కలకత్తాలోని ఇన్హాబిటెంట్స్ అందరినీ సుప్రీంకోర్టులోని డిఫరెంట్ రిలీజియస్ పీపుల్స్ని అకార్డింగ్ టు దేర్ లా, సో హిందూస్ లా నుంచి ముస్లిమ్స్ని మహమ్మదీయన్ లా నుంచి ట్రీట్ చేయమని వాళ్ళని జస్టిఫై చేయమని చెప్పింది. It laid down that the appeal from the provincial court could be taken governor council and not to the supreme court. So provincial courts అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని డైరెక్ట్గా సుప్రీం కోర్ట్కి రీచ్ కాకుండా వాళ్ళని అండర్ ది కంట్రోల్ ఆఫ్ గవర్నర్ జనరల్ కౌన్సిల్. సో సుప్రీం కోర్టుకి అలాంటి ఇన్వాల్వ్మెంట్ ఉండదు ప్రొవిన్షియల్ కోర్టుకి సంబంధించిన విషయం. సో ప్రొవిన్షియల్ కోర్ట్ అనేది కూడా వాళ్ళు గవర్నర్ జనరల్ కౌన్సిల్ని రీచ్ కావాల్సి వస్తుంది. It empowered Governor General Council to frame the regulations for the provincial courts and councils. So provincial courts కి సంబంధించిన రెగ్యులేషన్స్ కూడా ఈ జనరల్ కౌన్సిల్నే క్రియేట్ చేస్తుంది. సో వాళ్ళే కొత్తవి కానీ పాతవి కానీ అన్ని వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. నెక్స్ట్ పిట్స్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1784.
So it distinguishes between the commercial functions and political functions of company. So separate functions అన్నమాట ఇక్కడ సపరేట్ చేసేసి పొలిటికల్ బాడీ కమర్షియల్ బాడీని సపరేట్ చేసి మాట్లాడారు. బిఫోర్ 1773 రెగ్యులేటింగ్ యాక్ట్ లో కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని క్రియేట్ చేసి మన రెవెన్యూ మ్యాటర్స్ కానీ సివిల్ ఎంటైర్ రిపోర్ట్స్ కోసం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని క్రియేట్ చేశారు. And here it allowed the court of directors to manage the commercial affairs. So commercial affairs, and but created a new body called as a board of control to manage the political affairs. So అక్కడ ఫస్ట్ స్టార్టింగ్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ ని టోటల్ మెయింటెనెన్స్ చేశారు. లేటర్ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ అనేది క్రియేట్ చేసి మళ్ళీ పొలిటికల్ అఫైర్స్ ని సపరేట్, కమర్షియల్ అండ్ పొలిటికల్ అఫైర్స్ ని సపరేట్ చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ కి పొలిటికల్ అఫైర్స్ అనేది అసైన్ చేశారు. సో ఇట్ ఎస్టాబ్లిష్ ది డబుల్ గవర్నమెంట్. సో ఇక్కడ డ్యూయల్ గవర్నమెంట్ అనేది ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. సో ఇట్ ఎంపవర్డ్ ది బోర్డ్ ఆఫ్ కంట్రోల్ టు సూపర్వైజ్ అండ్ డైరెక్ట్ all operations of the civil and military courts, military government or the revenue British possession in India. So board of controls ని ఎంపవర్ చేశారంటే పవర్స్ ని ఇంక్రీజ్ చేసేసి ఈ ఆల్ ఆపరేషన్స్ ఆఫ్ సివిల్ అండ్ మిలిటరీ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆపరేషన్స్ అన్ని అండ్ ఆల్సో రెవెన్యూస్ ఆఫ్ బ్రిటిష్ పొసెషన్ ఇన్ ఇండియా. సో ఇండియాలో బ్రిటిష్ కి సంబంధించిన రెవెన్యూస్ అన్నిటిని కూడా ఈ బోర్డ్ ఆఫ్ కంట్రోల్ సూపర్వైజ్ చేసేది. So thus the act was significant for two reasons. First, company territories in India were the first time called British possession in India. And second, the British government was given the supreme control over the company's affair and its administration. And also another thing, trade and commerce related issues were under the purview of the court of directors of the company. So trade and commerce related గా ఏమైనా ఇష్యూస్ వస్తే మాత్రం కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళే వాటిని జస్టిఫై చేసేవాళ్ళు. నెక్స్ట్ యాక్ట్ 1786 యాక్ట్. So Lord Cornwallis appointed as the Governor General of Bengal. He placed two demands to accept the post. He should be given power to override the decisions of council in special cases. He would also be the commander-in-chief. So according to the Act of 1786 was enacted to make both provisions. సో సింపుల్ గా గవర్నర్ ఇక్కడ కార్నివాలిస్ ఎవరైతే గవర్నర్ జనరల్ ఉన్నారో అతన్ని అపాయింట్ చేసే ముందే అతని డిమాండ్స్ ని యాక్సెప్ట్ చేసిన యాక్ట్ 1786 యాక్ట్. చార్టర్ యాక్ట్ ఆఫ్ 1793. సో మెయిన్ ప్రొవిజన్స్ ఆఫ్ ప్రీవియస్ యాక్ట్స్ వర్ కన్సాలిడేటెడ్ ఇన్ దిస్ యాక్ట్. సో ప్రీవియస్ యాక్ట్స్ లో ఉన్న మెయిన్ ప్రొవిజన్స్ అని దీనిలో ఇన్వాల్వ్ చేసేసారు. సో దీంట్లో ఇట్ ఎక్స్టెండెడ్ ఓవర్ రైడింగ్ పవర్స్. Extended the overriding powers given to Lord Cornwallis over his council to all future governors and governors of presidencies. Governor generals ki, governors of presidencies ki సేమ్ పవర్ ఓవర్ రైడింగ్ డెసిషన్ అన్నమాట. కౌన్సిల్ ని అసెస్ చేయడానికి ఇచ్చారు, బట్ కౌన్సిల్స్ కూడా ఓవర్ రైడింగ్ అంటే వాటికి తర్వాత కూడా హైయెస్ట్ పవర్ వచ్చేసి ఈ గవర్నర్స్ కి ఇక్కడ ఎంపవర్ చేశారన్నమాట. సో ఇట్ గేవ్ గవర్నర్ జనరల్ మోర్ పవర్స్ అండ్ కంట్రోల్ ఓవర్ ది గవర్నమెంట్స్ ఆఫ్ సబార్డినేట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ బాంబే అండ్ మద్రాస్. సో అగైన్ మళ్ళీ గవర్నర్ జనరల్ ఆల్రెడీ రిమైనింగ్ గవర్నర్స్ అందరూ సబార్డినేట్ టు ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. హియర్ ఆల్సో హీ గేవ్ మోర్. సో అంటే ఇంకా ఎక్స్ట్రా పవర్స్ అనేది ఇంక్రీజ్ చేశారు. It extended trade monopoly of the company in India for another period of 20 years. So 20-year trade అనేది extend చేశారు. It provided that company commander-in-chief was not to be member of the general council. So governor general council లోని commander-in-chief అంటే గవర్నర్ జనరల్ కౌన్సిల్ లోని గవర్నర్ జనరల్ అనే వాళ్ళు మెంబర్ కాకూడదు అని ఇక్కడ commander-in-chief అనే was not member of the governor general council unless he was appointed. So it laid down the member of the board of control and their staff were henceforth to paid out from the Indian revenue. So board of control and their staff వీళ్ళకి ఇండియన్ రెవెన్యూ నుంచి మాత్రమే వాళ్ళ యొక్క స్టాఫ్ సాలరీస్ అని పే చేయాలని ఇక్కడ ఈ యాక్ట్ లో మెన్షన్ చేశారు. Courts were given the power to interpret rules and regulations. So 1793 లోని courts were given the power to interpret rules and regulations of the governor general.
So Charter Act of 1813. Next charter. So it abolished the monopoly of the company in India. That is, the trade was thrown open to all British merchants. And however, it continued to the monopoly of the company over trade in tea and trade with China. So two cases లో మాత్రం ఇక్కడ ట్రేడింగ్ అనేది ఓపెన్ టు ఆల్ బ్రిటిష్ మెర్చెంట్స్. లేటర్ దీంట్లో ఏంటంటే స్పెషల్ కేసెస్ యాడ్ చేసేసి ట్రేడ్ ఇన్ టీ అండ్ ట్రేడ్ విత్ చైనా ఈ టూ కండిషన్స్ని మాత్రం వాళ్ళు రెస్ట్రిక్ట్ చేశారు. It asserted the sovereignty of the British crown over the company's territories in India, and it allowed the Christian missionaries to come to India for the purpose of enlightening the people. So Christian missionary 1813 లోని ఇండియాకి వచ్చాయి. So local autonomous bodies were empowered to levy taxes. ఇక్కడ local autonomous bodies కూడా tax levy చేయడానికి authorization ఇచ్చారు. It provided for spread of Western education and among the inhabitants of the British territories in India. British control చేసే ఏరియాస్లోని వెస్ట్రన్ ఎడ్యుకేషన్ కూడా ఇంట్రడ్యూస్ చేసింది. నెక్స్ట్ చాప్టర్ యాక్ట్ ఆఫ్ 1833. The Charter Act of 1833, which was enacted by the British Parliament, provided for the establishment of a law commission for consolidation and codification of Indian laws. సో 1835లోని మనకి ఒక కమిషన్ లా కమిషన్ క్రియేట్ చేసింది 1835లోని 1833. సో ఇట్ మేడ్ ది గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యాజ్ ఎ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఓన్లీ ఒక పర్టికులర్ ఏరియాలో మాత్రమే జనరల్గా గవర్నర్ జనరల్గా బిహేవ్ చేసిన పర్సన్ ఇక్కడ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా టోటల్ ఎంటైర్ ఇండియాకి గవర్నర్ జనరల్గా క్రియేట్ చేశారు. సో ఇతను ఆల్ సివిల్ మిలిటరీ పవర్స్కి ఇక్కడ రైట్స్ ఉన్నాయి. Thus the act created for the first time government of India having authority over the entire territorial area possessed by the British in India. So Lord William Bentinck was the first Governor General of India. It deprived the Governor of Bombay and Madras of their legislative powers, and the Governor General of India was given exclusive legislative power for the entire British India. The laws under made previous acts were called as regulations, while laws made under this act were called as acts. So regulations and acts. It ended the activities of the East India Company as commercial body. Commercial body ga end చేసింది. అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్, కమర్షియల్ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ టూ బోడీస్ క్రియేట్ చేసి బోర్డ్ ఆఫ్ కంట్రోల్కి కమర్షియల్ బాడీని అండ్ పొలిటికల్ అఫైర్స్ని యాడ్ చేసింది, విచ్ బికమ్ ఏ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీ. సో లేటర్ కమర్షియల్ బాడీని తీసేసి కమర్షియల్ ప్యూర్లీ అడ్మినిస్ట్రేటివ్ బాడీగా క్రియేట్ అయింది. సో ఇట్ ప్రొవైడెడ్ దట్ ద కంపెనీస్ టెరిటరీస్ ఇన్ ఇండియా వర్ హెల్డ్ బై ఇట్స్ ట్రస్ట్ ఫర్ హిజ్ మెజెస్టీ, his hires and successors. So the Charter Act of 1833 attempted to introduce the system of open competition for selection of civil servants and stated that the Indians should not be debarred from holding any place, office and employment under the company. However, this provision was negated after the position of the court of directors. సో ఓపెన్ కాంపిటీషన్ అండ్ సివిల్ సర్వెంట్కి ఇక్కడ పర్మిషన్ ఇస్తే దీన్ని ఈ అపోజిషన్ ఆఫ్ కొంచెం అపోజిషన్ ఫ్రమ్ ది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ వల్ల దీన్ని నెగేషన్ చేశారు. అండ్ ఫైనల్లీ చార్టర్ యాక్ట్ ఆఫ్ 1853. సో ఈ యాక్ట్లోని దిస్ యాక్ట్ వాజ్ ద లాస్ట్ చార్టర్ యాక్ట్ అండ్ ఇట్ మేక్ ఇంపార్టెంట్ చేంజెస్ ఇన్ ది సిస్టమ్ ఆఫ్ ఇండియన్ లెజిస్లేషన్. సో లాస్ట్ చాప్టర్ వచ్చేసి సిగ్నిఫికెంట్ కాన్స్టిట్యూషనల్ ల్యాండ్మార్క్ని ఇంట్రడ్యూస్ చేసింది. మేజర్ ఫీచర్స్ వచ్చేసి దీంట్లో వచ్చేసి ఇట్ సెపరేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్. లెజిస్లేటివ్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ అనేది గవర్నర్ జనరల్ కౌన్సిల్ నుంచి సపరేట్ చేశారు. It provided for addition of 6 new members legislative councillors to the council. In other words, it had established a separate general council, legislative council, which came to be known as a ILC, Indian Central Legislative Council. This legislative wing of the council functioned as a mini parliament, adopting the same procedure as the British Parliament. Thus, the legislation for the first time was treated as a special function of the government,
requiring a special machinery and a special process. It introduced an open competition system of selection and recruitment of the civil servant. So 1833లోని open competition of civil servants కి allow చేశారు, but opposition from the court of directors, it was negated. So later మళ్ళీ 1853లో open competition system of selection and recruitment of civil servant ని మళ్ళీ introduce చేశారు. It covenanted civil service was the thrown open to the Indians also. Accordingly, the Macaulay Committee, the Committee on the Indian Law Service, Civil Service, was appointed in 1854. 1854, Macaulay Committee, it's a Civil Service Committee. It extended the company's rule, allowed to retain the possession of Indian territory on the trust for the British Crown, but it did not specify any particular period, unlike the previous chapter. This was a clear indication that the company's rule could be terminated at any time. సో మనకి ఇక్కడ ఏంటంటే కంపెనీ అనేది ఇండియాలో ఉన్న బ్రిటిష్ బ్రిటిష్ చేసిన ఇండియా అనేదాన్ని టెరిటరీస్ని రూల్ చేస్తున్న తర్వాత కొన్ని పర్టికులర్ పీరియడ్ వాటికి రూల్ చేస్తాం అనేది చెప్పలేదు. కానీ ఎట్ ఎనీ టైం వాళ్ళు ఇక్కడున్న రూల్ సిస్టమ్ అనే ఎంటైర్ రూలింగ్ అనేది టెర్మినేషన్ చేసి వెళ్ళొచ్చు అని అనుకున్నారు. బట్ ఇట్ ఇంట్రడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం local representation in the Center Legislative Council of 6 members, the General Council. సో లోకల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్కడ 1853లోని చార్టర్, ఎండ్ ఆఫ్ ది చార్టర్, సో ఒక 6 మెంబర్స్ లోకల్ మెంబర్స్ని జనరల్ కౌన్సిల్లోని యాడ్ చేశారు. దాంట్లో 4 were appointed by the local provincial government South Madras, Bombay, Bengal and Agra. అది మనకి 1853 charter. These are the company rule acts.